ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని 8వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 8వ పాఠం ప్రజలు వలసలు. ఇందులో 103 నుంచి 107 పేజీ వరకు ఇక్కడ 3 పటాలు ఉన్నాయి. భారతదేశంలో ఉత్తర, తూర్పు, పడమర, దక్షిణ ప్రాంతాల మధ్య వలసలను ఈ పటాలు చూపిస్తాయి. గత శతాబ్దంలో అంటే 2001-2011 దశాబ్దంలో అంటే 2001 నుంచి 2011 వరకు ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, ఉత్తరాఖండ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఎక్కడికి వలస వెళ్ళారంటే ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళ్ళారు. భారతదేశ రాజకీయ పటంలో ఇటీవల వలసను గుర్తించండి. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వలస వెళ్ళే వాళ్ళలోని సారూప్యాలు, తేడాలను తరగతి గదిలో చర్చించండి అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ పటం చూడండి. ఎక్కడి నుంచి వలసలు వెళ్తున్నారు. సన్నంగా ఉండే ప్రాంతం వలస గమ్యస్థానం, లావుగా ఉండే ప్రాంతం ఏంటంటే ఎర్రమార్కులో లావుగా ఉండే ప్రాంతం బయలుదేరిన ప్రాంతం. ఇది వలస తీవ్రత. ఎంతమంది ఆ తీవ్రతను బట్టి వలస తీవ్రత చూపిస్తుంది. అలాగే పటం 2 ఇది కూడా టెక్స్ట్ బుక్లోని ఇక్కడ వీలైతే ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వలస వెళ్తున్నారు, ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికి. అలాగే పటం 3 ఇది కూడా ఓకేనా. పటం 1లో ఢిల్లీకి ఏ రాష్ట్రాల నుండి వలసలు వస్తున్నారంటే హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్. పటం 1లో ఢిల్లీకి ఏ రాష్ట్రాల నుండి వలసలు వస్తున్నారంటే హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్. ఇక్కడ చూడండి పటము 1 ఇది పటం 1. ఈ చివరిది బీహార్ పొడవుగా ఉన్నది. తర్వాత రెండోది ఉత్తరప్రదేశ్ లావుగా ఉన్న ప్రాంతం ఉత్తరప్రదేశ్. అక్కడ ఢిల్లీ చిన్నది ఉంది కదా ఆ మార్కు, అట్టించి ఒక ఎర మార్కు ఉంది కదా అట్టించి చూడండి. అది మొత్తం టోటల్గా 3. ఫస్ట్ది బీహార్, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత హర్యానా. ఇది కొత్త రాష్ట్రాలు కాకుండా పాత రాష్ట్రాల నుంచి చెప్పడం జరిగింది. తర్వాత అలాగే పటం 2లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఏ రాష్ట్రాల ప్రజలు వలస వస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుండి వస్తున్నారు, కానీ కర్ణాటక వలసలు లేవు అన్నట్టు ఈ పటంలో చూపిస్తున్నారు. ఇది పటం 2. యారా మార్క్ కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్కి ఉంది, కానీ కర్ణాటక మాత్రం ఏ రాష్ట్రం నుండి వలసలు లేవు. చాలా తక్కువైన కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్కి యారా మార్క్ అనేది క్లియర్గా చూపిస్తుంది. కాబట్టి కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్కి వలస ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ కర్ణాటక వలసలు లేవు అని పటం 2 చూపిస్తుంది. అలాగే పటం 3ని పరిశీలించి తమిళనాడు రాష్ట్రంలో అంతర్బాహ్య వలసలకు కారణాలు కనుగొనండి. తమిళనాడు నుండి కేరళకి, కేరళ నుండి తమిళనాడుకి వలసలు ఎక్కువగా ఉన్నాయి. కేరళ నుండి తమిళనాడుకి వలసలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా, కేరళ నుండి తమిళనాడుకి, తమిళనాడు నుండి కేరళకు కూడా వలసలు ఉన్నాయి. పక్కన నుండి కేరళ, తమిళనాడు. ఈ పటం చూస్తారు కింద డౌన్లో చూడండి. కేరళ నుండి తమిళనాడుకి, తమిళనాడు నుండి కేరళ నుంచి తమిళనాడుకి ఎక్కువ ఉన్నాయి, తమిళనాడు కేరళ తక్కువ ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ వలసలకు కారణం ఏంటంటే పర్యాటకం. ఎక్కువ కారణం ఏంటంటే పర్యాటకం. తర్వాత గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస. గ్రామీణ ప్రాంతాల్లో తగినన్ని ఉపాధి అవకాశాలు లేనందున, గ్రామీణ ఉపాధిలో తగినంత ఆదాయం లేనందున ప్రజలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కడికి వలస వెళ్తున్నారంటే పట్టణ ప్రాంతాలకు. సింపుల్గా వలసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకే 99% వలసలు ఉంటాయి చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులకు మరిన్ని అవకాశాలు, అధిక ఆదాయాలు, మెరుగైన సేవలు ఉంటాయన్న ఆశతో ప్రజలు వలసలు వెళ్తారు. రామయ్యకు వ్యవస్థీకృత రంగంలో పని దొరికింది, కానీ ఇంతకుముందు రామయ్య గురించి టీచర్ గురించి చదువుకున్నాం కదా. కానీ పట్టణాలకు వలస వెళ్ళే వాళ్ళు చాలామంది కూలీలుగా పనిచేయాల్సి వస్తుంది. అది ఎందులో ఉపాధిని ఎదుర్కోవాల్సి వస్తుందంటే అవ్యవస్థీకృత రంగంలో ఉపాధిని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు బజార్లో తిరుగుతూ సరుకులు అమ్ముతుండవచ్చు. పెయింటర్లు, మరమ్మతులు చేసేవారు, రిక్షా తోలేవాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు. ఆదాయం పెంచుకోవడానికి, దీనిని మెరుగుపరుచుకోవడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాల్లో, పరిశ్రమలు, సేవా రంగాల్లో పనిచేయడానికి వలస వెళ్ళడం కొంతమందికి సహజ స్పందనగా పరిగణిస్తారు. కుటుంబ అవకాశాలు. ఇక్కడ సేవా రంగాల్లో పనిచేయడానికి వలస వెళ్ళడం కొంతమందికి సహజ స్పందనగా పరిగణిస్తారు. ఆదాయం పెంచుకోవడానికి, దీనిని మెరుగుపరుచుకోవడం కంటే కుటుంబ అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాల, పరిశ్రమలోకి వలసలకి వెళ్తూ ఉంటారు. కుటుంబ అవకాశాలు. ఈ ప్రక్రియలో వాళ్ళకు చదువుకోవడానికి, కొత్త ఉద్యోగాలు చేయడానికి, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా ఏ వివక్షత పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఉండి వాళ్ళకి అధిక స్వేచ్ఛను ఇస్తున్నట్లు ఉంటాయి. అంటే లింగ, కుల ఆధారిత వివక్ష అనేది తక్కువగా ఉంటుంది. ఎక్కడ పట్టణాల్లో లింగ, కుల ఆధారిత వివక్ష తక్కువగా ఉంటుంది పట్టణాల్లో, నగరాల్లో. అయితే చాలామంది గ్రామీణ ప్రాంతాలు చాలినంత ఉపాధి దొరకక తప్పనిసరి ఈ పట్టణాలకు వలస వెళ్తారు. ఇటువంటి ప్రజలకు పట్టణాలు, నగరాలు ఎక్కడ తగినంత చోటు లేక, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు లేక పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని మురికివాడలు. అయితే చాలామంది గ్రామీణ ప్రాంతాలు చాలినంత ఉపాధి దొరకక తప్పనిసరి అయ్యి పట్టణాలకు వలస వెళతారు. ఇటువంటి ప్రజలకు పట్టణాలు, నగరాల్లో ఎక్కడ తగినంత చోటు లేక, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు లేక పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందంటే మురికివాడలు.
ఇటువంటి వాళ్ళకి ఏ రంగంలో పని దొరకడం కష్టం కాబట్టి వాళ్ళు ఆశించిన ఉద్యోగ భద్రత ఉండదు, మెరుగైన ఆదాయం కూడా ఉండదంటే వ్యవస్థీకృత రంగంలో. ఇటువంటి వాళ్ళకు ఏ రంగంలో పని దొరకడం కష్టం అంటే వ్యవస్థీకృత రంగంలో పని దొరకడం కష్టం, వాళ్ళు ఆశించిన ఉద్యోగ భద్రత ఉండదు, మెరుగైన ఆదాయం కూడా ఉండదు ఎక్కడ వ్యవస్థీకృత రంగంలో. వాళ్ళు రోజు కూలీలుగా బతుకులు ఈడుస్తుంటారు. చాలామందికి తమ స్వగ్రామంలోనూ వలస వెళ్ళిన ప్రాంతంలోనూ ఇల్లు ఉంటాయి. వివిధ కాలాల్లో పనిని బట్టి వాళ్ళు ఈ రెండు ప్రదేశాల మధ్య తిరుగుతుంటారు. వలస వెళ్ళారంటే మొత్తం కుటుంబం వలస వెళ్ళాలని లేదు. సాధారణంగా ఎవరు గ్రామీణ ప్రాంతం నుండి పోతుందంటే భార్య అనేవారు గ్రామీణ ప్రాంతంలో ఉంటారు. పని చేయడానికి మగవాళ్ళేమో వలస పోతూ ఉంటారు ఎక్కువగా. వలస వెళ్ళిన వాళ్ళు ఇంటికి పంపించే డబ్బు గ్రామీణ ప్రాంతంలో ఉండిపోయిన కుటుంబానికి ఏ ఆదాయంగా ఎంతో ముఖ్యమైనదంటే అదనపు ఆదాయంగా ఎంతో ముఖ్యమైనది. వలస వెళ్ళిన వాళ్ళు ఇంటికి పంపించే డబ్బు గ్రామీణ ప్రాంతంలో ఉండిపోయిన కుటుంబానికి ఏ ఆదాయంగా ఎంతో ముఖ్యమైనదంటే అదనపు ఆదాయంగా ఎంతో ముఖ్యమైనది. గ్రామీణ కుటుంబ సభ్యుల అవసరాన్ని బట్టి ఇంటికి పంపించే డబ్బు ఆధారపడి ఉంటుంది. పట్టణ ప్రాంతంలో కొనసాగాలన్న ఒత్తిడి ఉంటుంది. వలస వచ్చిన వాళ్ళు ఊళ్ళోని తమ ఇల్లు భూములపై హక్కులను కాపాడుకోవడానికి గ్రామీణ ప్రాంతాలతో తమ ఏ సంబంధాలు కొనసాగిస్తారంటే ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తారు. వలస వచ్చిన వాళ్ళు ఊళ్ళోనే తమ ఇల్లు భూములపై హక్కులను కాపాడుకోవడానికి గ్రామీణ ప్రాంతాలతో తమ ఏ సంబంధాలు కొనసాగిస్తారంటే ఆర్థిక సంబంధాలు. గ్రామీణ ప్రాంతం ఉండిపోయిన కుటుంబ సభ్యులు పట్టణానికి వలస వచ్చిన వాళ్ళకు చాలా ముఖ్యం. వాస్తవానికి కుటుంబ సభ్యులు వలస వెళ్ళారో వద్దో ఏమి నిర్ణయిస్తుందంటే కుటుంబమే నిర్ణయిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో ఉండిపోయిన కుటుంబ సభ్యులు పట్టణానికి వలస వచ్చిన వాళ్ళకు చాలా ముఖ్యం. వాస్తవానికి కుటుంబ సభ్యులు వలస వెళ్ళాలో వద్దో ఏది నిర్ణయిస్తుందంటే కుటుంబమే నిర్ణయిస్తుంది. వేటిని బట్టి పట్టణాలకు వలస వచ్చిన వాళ్ళు ఉపాధికి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తారంటే తమ వైద్య నైపుణ్యతలకు. వేటిని బట్టి పట్టణాలకు వలస వచ్చిన వాళ్ళు ఉపాధికి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తారు తమ వైద్య నైపుణ్యతలకు. పట్టణాల్లో ఉద్యోగాలు దొరకడానికి పరిచయాలు సంబంధాలు చాలా కీలకమని, ఒక్కోసారి తమ పరిచయాలు సంబంధాల ద్వారా ముందుగా ఉద్యోగం దొరకబుచ్చుకున్న తర్వాతే ఎవరు పట్టణాలకు వస్తారంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణంలో వాళ్ళకి ఉద్యోగం దొరికిన తర్వాత మాత్రమే వలస వస్తారని సింపుల్గా చెప్పవచ్చు. అనేక కారణాల వల్ల వారు తమ గ్రామీణ ప్రాంతాలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటారు. వలస వెళ్ళిన వాళ్ళు పట్టణ అవకాశాలను ఎక్కడికి బదిలీ చేస్తుంటారంటే గ్రామీణ ప్రాంతాలు బదిలీ చేస్తూ ఉంటారు. దీనివల్ల వలస వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు గ్రామీణ ప్రాంతంలోనే ఉద్యోగాల కోసం అన్వేషించవచ్చు. అనేక కారణాల వల్ల వాళ్ళు తమ గ్రామీణ ప్రాంతాలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటారు. వలస వెళ్ళిన వారు పట్టణ అవకాశాలను ఎక్కడికి బదిలీ చేస్తుంటారంటే పట్టణంలో దొరికే అవకాశాలు గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేయడం వల్ల ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు పట్టణాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా పోతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో అనేక కుటుంబాలకు ఏది వాళ్ళ మనుగడను ఎంచుకునే విధానం అవుతుందంటే వలస అనేది. అనేక సందర్భాల్లో అనేక కుటుంబాలకు ఏది వాళ్ళ మనుగడను ఎంచుకునే విధానం అవుతుందంటే వలస అనేది. భారతదేశంలో 1961-2011 మధ్య 5 దశాబ్దాల కాలంలో పట్టణాల నగరాల్లో పెరిగిన జనాభాని గ్రాఫ్ 1లోని బార్ చార్ట్ చూపిస్తుంది. చూడండి, 1961 నుంచి 2011 వరకు, 1961 నుంచి 1977, 77 నుంచి 81, 81 నుంచి 97, 97 నుంచి 2001, 2001 నుంచి 2011. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళటం వల్ల పెరిగిన జనాభా ఫస్ట్ది అంటే బ్లూ కలర్ ఉన్నది. గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా ప్రకటించడం వల్ల పట్టణ ప్రాంతాల విస్తరణ వల్ల ఇది రెండోది, రెడ్ అంటే ఆరెంజ్. తర్వాత సహజ పెరుగుదల గ్రీన్. సహజ పెరుగుదల వల్ల ఎక్కువ కనిపిస్తుంది కదా. వలస అంటే పట్టణంలో జనాభా పెరుగుదల 1961 నుంచి 2011 మధ్య అక్కడ సహజ పెరుగుదల, అక్కడ జనాభా పుట్టడం వల్ల మాత్రమే పెరుగుతుంది తప్ప గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్ళడం వల్ల పెద్దగా పెరగట్లేదు. 1961-78 మధ్య పట్టణ ప్రాంతాల జనాభా ఎంత పెరిగిందంటే 3 కోట్లు పెరిగింది. 1961-78 మధ్య పట్టణ ప్రాంతాల జనాభా ఎంత పెరిగిందంటే చూసారా 3 కోట్లు పెరిగింది. ఇక్కడ పక్కనే 0, 10, 20, 30, 40 ఈ మిలియన్లు ఉన్నాయి కదా. మిలియన్లు ఉంటే మిలియన్లు, 1 మిలియన్ ఈజ్వల్ 10 లక్షలు కాబట్టి 1 కోటి పెరిగింది. 3 కోట్లు ఇక్కడ ఎన్ని జరిగింది 3 కోట్లు. 0.3 అంటే 3 కోట్లు. ఓకేనా. 0కి 5కి మధ్యలో ఉంది కదా, 0కి 10కి మధ్యలో ఉంది. పట్టణ ప్రాంతాల జనాభా ఎంత పెరిగింది, పట్టణ ప్రాంతాల జనాభా అనేది. ఓకేనా. ఈ పెరుగుదలలో ఎంత మాత్రమే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే ప్రజల వల్ల పెరిగిందంటే 60 లక్షలు లేదా 5 అంటే 1 వంతు. ఈ పెరుగుదలలో ఎంత మాత్రమే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే ప్రజల వల్ల పెరిగిందంటే 60 లక్షలు లేదా 5 అంటే 1 వంతు. 5గురిలో 1 మాత్రమే పట్టణంలోకి రావడం వలన పట్టణ జనాభా పెరిగింది. ఎక్కడి నుంచి గ్రామీణం నుంచి పట్టణానికి 5గురిలో 1 మాత్రమే వస్తున్నారు. మిగిలిన 4 అక్కడ జన్మించిన వాళ్ళు. అలాగే పట్టణాలను విస్తరించడం వల్ల అంటే పట్టణాలను విస్తరిస్తూ పక్కనున్న గ్రామాలను కలుపుకోవడం వల్ల జనాభా పట్టణ ప్రాంతాల జనాభా పెరుగుతూ ఉన్నారు.
పట్టణాలు ఉంటున్న దేనివల్ల పట్టణ జనాభాలో అధిక శాతం వృద్ధి ఉందంటే ప్రజల సహజ పెరుగుదల. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అక్కడ ఉండే ప్రజల సహజ పెరుగుదల వల్ల ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరుగుతూ ఉంది. ఎక్కువ శాతం అదే. అలాగే పట్టణ ప్రాంతాల జనాభా పెరగడానికి మూడవ కారణం ఏంటంటే విస్తరణ ప్రభావం. అంటే విస్తరణ ప్రభావం అంటే పట్టణాన్ని విస్తరించడం వల్ల, జనాభా పెరుగుతూ ఉంటే పట్టణాన్ని విస్తరించడం వల్ల, పక్కనున్న గ్రామాలు కలుపుకోవడం వల్ల, ఆ గ్రామాల పట్టణంగా మారిపోవడం వల్ల పట్టణంలో జనాభా శాతం అనేది పెరుగుతూ ఉంది. అలాగే కొన్ని గ్రామీణ ప్రాంతాలు పెరిగి పట్టణ ప్రాంతాలు అవుతాయి. ఇవి మనం చెప్పుకోవడం వల్ల విస్తరణ ప్రభావం, పట్టణాన్ని విస్తరించడం. అలాగే కొన్ని గ్రామీణ ప్రాంతాన్ని తీసుకొచ్చి పట్టణంలో కలపడం వల్ల 2001-2011 మధ్యకాలంలో పట్టణ జనాభా ఎంత పెరిగిందంటే 9.1 కోట్లు. 40, 29, 22. 2001-2011 మధ్యకాలంలో జనాభా ఎంత పెరిగిందంటే 9.1 కోట్లు. అది శాతాల్లో చూపిస్తే 44%. అంటే సహజ పెరుగుదల వల్ల 44%, 32% అనేది పట్టణ ప్రాంతాల విస్తరణ వల్ల 32%, 24% అంటే వలస వల్ల జరిగింది 24%. ఇవన్నీ తర్వాత పాటలు మనం నేర్చుకుందాం. ఈ 44%, 32%, 24% అనేది ఒక ఉదాహరణ ఇచ్చారు. మిగిలిన 61, 71, 71, 81, 81, 91 ఈ ఎట్లు పరిస్థితులు ఎంత శాతాలు పెరిగాయి, ఏ దశాబ్ద కాలం నుంచి ఎంత పెరిగింది అనేది తర్వాత నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.